టీడీపీ న్యాయవాద వర్గాల్లో ముసలం పుట్టినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా అని పేరున్న న్యాయవాదులే ఇప్పుడు పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. న్యాయవాది వివి లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ జేడీ కాదు ఈయన, న్యాయవాది వివి లక్ష్మీనారాయణ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. దమ్మాలపాటి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితం. ఎప్పటి నుండో ఆయన తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ను అడ్వకేట్ జనరల్ గా ఏపీలో నియమించారు. అయితే న్యాయవాది లక్ష్మీనారాయణ మాత్రం ఇక అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాసును కొనసాగించలేనంత స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన వివి లక్ష్మీనారాయణ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడుగానే ఈయనకు పేరు ఉంది. టీవీ ఛానల్లో కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ రోజు దమ్మాలపాటి శ్రీనివాస్ పైన ఆరోపణలు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన పోస్టుకు సంబంధించి న్యాయవాదుల వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున అది వైరల్ అవుతూ ఉంది. అందులో ఆయన పదాలను బట్టి ఆయన వైసీపీకి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ లిక్కర్ వ్యవహారంలో, లిక్కర్ కేసులో వైసీపీ పెద్దలతో కుమ్మక్కైపోయారు అని ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధాన ముద్దాయిలకు యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ కానీ రెగ్యులర్ బెయిల్ కానీ వచ్చేలాగా వాళ్ళతో సహకరిస్తూ ఉన్నారు అడ్వకేట్ జనరల్ అని కూడా ఈయన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై అడ్వకేట్ జనరల్ ఒత్తిడి చేస్తున్నారంట. అంటే ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులకు బెయిల్ వచ్చేలాగా అనుకూలంగా ఉండాలంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైన అడ్వకేట్ జనరలే ఒత్తిడి చేస్తూ ఉన్నారని ఈయన ఆరోపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవమని నిరూపించడానికి నేను సిద్ధమని కూడా న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్తూ ఉన్నారు. జగన్ మరియు అతని అనుచరులకు లబ్ధి చేకూరిన కేసులో రక్తపు కూడుకు ఆశపడి, చూడాలి రక్తపు కూడు అని పదం వాడుతూ ఉన్నారు న్యాయవాది లక్ష్మీనారాయణ. అంటే ఈయనలో ఏ రక్తం ఉంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రక్తపు కూడుకు ఆశపడి, లంచాలకు ఆశపడి సదరు అడ్వకేట్ జనరల్ గారు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం నేరం. మరియు త్వరలో తన కుటుంబంలో జరగబోయే శుభకార్యంలో ఈ రక్తపు కూడితో అతిథులకు వడ్డన చేస్తారా? మరి అడ్వకేట్ జనరల్ ఇంట్లో ఏదో శుభకార్యం ఉందట, అందులో ఈ డబ్బులతోనే మీరు అతిథులకు వడ్డన చేస్తారా అని మాట్లాడుతున్నారు లక్ష్మీనారాయణ. ఈ విషయంపై సదరు గవర్నర్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్న సంబంధిత ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు మరియు మంత్రి వర్యులకు, సంబంధిత పోలీస్ అధికారులకు తగు చర్యల నిమిత్తం నేను ఫిర్యాదు చేయదలుచుకున్నాను. దీనిపై ఇమ్మీడియట్ గా ఏజీ గారి ఫోన్ సీజ్ చేయవలసిందిగా, అతడి కాల్ రికార్డ్స్ ను మరియు వాయిస్ రికార్డ్స్ ను ప్రీసర్వ్ చేయవలసిందిగా సదరు పోలీస్ అధికారులను నేను కోరుతున్నాను. వెంటనే అడ్వకేట్ జనరల్ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకొని మొత్తం అతని కాల్ డేటాను కూడా మీరు పరిశీలించాలని కూడా వివి లక్ష్మీనారాయణ అడ్వకేట్, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా అడ్వకేట్ జనరల్ అన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఆ కేసులో వాళ్ళకు అనుకూలంగా మారిపోయారు. మొత్తం ఫోన్లు కూడా సీజ్ చేయాలనే స్థాయిలోకి పరిస్థితి వచ్చింది. అయితే అడ్వకేట్ జనరల్ తరఫున కొందరు న్యాయవాదులు చెప్తున్నది ఏంటంటే, ఇదంతా ఎందుకు వస్తోంది అంటే, హైకోర్టులో కావచ్చు, జిల్లా కోర్టులో కావచ్చు, ప్రభుత్వం తరఫున న్యాయవాదులను నియమిస్తూ ఉంటారు. ఆ నియామకాల్లో నచ్చని నియామకాలు జరిగాయన్న ఉద్దేశంతోనే, అడ్వకేట్ జనరల్ సహకరించలేదన్న ఉద్దేశంతోనే కొందరు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ను ఈ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నారు అని కూడా ఆయన తరఫున న్యాయవాదులు కూడా అంటూ ఉన్నారు. సో దమ్మాలపాటి శ్రీనివాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. చాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా కాన్ఫిడెన్షియల్ వ్యవహారాల్లో కూడా ఈయన వాదనలు వినిపించడం, కేసులు ముందుకు నడపడం చాలా అంశాలు తెలుసు. మరి అలాంటి ఈయన ఏకంగా లిక్కర్ కేసులో వైసీపీ పెద్దలతో కుమ్మక్కైపోయారు, లంచాలు తీసుకున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు ఫోన్ కూడా సీజ్ చేయాలి, నేను నిరూపించేందుకు కూడా సిద్ధమని ఈ లక్ష్మీనారాయణ చెప్తూ ఉన్నారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? దమ్మాలపాటి శ్రీనివాస్ పైన చర్యలు తీసుకునే సాహసం చేస్తారా? ఎందుకంటే మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి అనేక కేసుల్లో చాలా కాన్ఫిడెన్షియల్ రహస్యాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ కు తెలుసు. మరి ఇప్పుడు లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారని చెప్పేసి ఆయన మీద వెంటనే ఇలా చర్యలు తీసుకుంటారా? ఒకవేళ చర్యలు తీసుకోకపోతే వైసీపీ వాళ్ళు విమర్శించకపోవచ్చు, టీడీపీ వాళ్ళు విమర్శించకపోవచ్చు, కానీ జనరల్ పబ్లిక్ లో అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి లంచాలు తీసుకొని అవతలాలకు బెయిల్ ఇచ్చేలాగా చేస్తున్నారు, అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు అన్న ఇంకో చర్చ కూడా రావచ్చు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు సామర్థ్యం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఈ తరహా ఆరోపణలు వస్తాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు. మరి దీనిపైన ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ పెద్దల నుండి కానీ అక్కడి నుండి కానీ ఏం సౌండ్ లేదు, సైలెంట్గా ఉన్నారు. మరి ఇది కాంప్రమైజ్ ఏమని చేస్తారా? ఇది కేవలం వాట్సాప్ గ్రూపులకే
ఈ మెసేజ్ పరిమితం అవుతుందా? నిజంగానే లక్ష్మీనారాయణ, న్యాయవాది లక్ష్మీనారాయణ అందరికీ, గవర్నరు, ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులకు అందరికీ వెళ్ళి ఫిర్యాదు చేసి ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారా, లేకుంటే సర్దుబాటు చేసుకుంటారా అన్నది చూడాలి.